మనతో మాట్లాడడానికి బీజేవైఎం కార్యకర్త సిరివెల్ ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉండబోతుంది శోభయాత్ర? అంటే మన శ్రీరామనవమి యాత్రలో కూడా కొంచెం పోలీసులు కూడా కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించి ఇబ్బంది కూడా గురి చేసినట్టు, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి సంవత్సరం జరుపుకునే హనుమాన్ జన్మోత్సవ్ శోభయాత్ర ర్యాలీ ఇక్కడ ఎంతో లక్షల మంది పాల్గొంటారు. లక్షల బైక్లు వచ్చి ర్యాలీలో వెళ్తాము. మనము మొన్న కూడా చూసుకోవచ్చు, శ్రీరామనవమిలో పోలీసుల ఉత్సాహం. పోలీసులు హిందూ ధర్మం వచ్చేదాకా మీరు డబ్బును వెళ్ళాలి, టైం ఇంత ఉంది, అది చేస్తున్నారు, లాఠీ చార్జ్లు అనేటివి జరిగిపోతున్నాయి. అదే వేరే మతస్థులు అయితే వాళ్ళ మీద లాఠీ ఎత్తారు, వాళ్ళకి ఒక మాట చెప్పడానికి కూడా వెనకాలకి వెళ్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ప్రస్తుత ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు కూడా అట్లా నడుస్తారు. వాళ్ళ ప్రెజర్ వల్ల ఇది అంత ఉంటుంది. ప్రస్తుత గవర్నమెంట్కి కూడా ప్రశ్నిస్తున్నాం, మీరు ఒక హిందూ దేశంలో ఉండి హిందువుల ఓట్ల టైంలో హిందువుల దగ్గరకు వస్తారు, ఓట్లు అయిపోగానే మళ్ళీ అదే మతస్థులు మళ్ళీ ముస్లింలు అంటారు, ఎంఐఎం పార్టీ అంటారు. ఈరోజు మన హిందువులు కూడా మేల్కోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసిన చాలామంది ఉన్నారు హిందువులు, సెక్యులర్లు అని చెప్పి. మీరు చూస్తున్నారు ప్రస్తుతం అన్ని గుడ్ల మీద దాడులు, మన హిందువుల మీద దాడులు. ఇట్లానే మనము ఆ పార్టీలకి ఓట్లు వేసుకుంటా పోయి అది చేస్తే రేపటి రోజు మనం హిందువులని చెప్పుకోవడానికి మన దేశం ఉండదు. రాబోయే రోజుల్లో స్టోరీస్ చెప్పుకునే రోజులు వచ్చాయి, అరే హిందూ ఒకడు ఉండేవాడు అని చెప్పి. అందుకోసం ప్రజలు మారాలి. ప్రజలు మారి ఆలోచించండి. ఈరోజు జరిగే హిందూ దేవాలయంల మీద దాడులు, హిందువుల మీద దాడులు, దాని గురించి ప్రశ్నించినా వాళ్ళు డైరెక్ట్గా ఒక మెంటలో చేసిండని చెప్పి, బద్ధిసీమితం లేని వ్యక్తి చేసిండని చెప్పి ఇచ్చి వదిలేస్తున్నారు. అట్లాంటివి జరుగుతున్నాయి. అందుకోసం మనం మారాలి. ముందు మనం మారి మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు లవ్ జిహాద్ పేరు మీద కూడా చాలా అంటే హిందూ యువతులే టార్గెట్గా కూడా వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. బ్యూటీ పార్లర్ల పేరుతో, జిమ్ల పేరుతో కూడా హిందూ అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి లవ్ జిహాద్కు ప్రేరేపిస్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు? మన హిందూ అమ్మాయిలు ఎంతోమంది మన దేశంలో లవ్ జిహాద్కి ట్రై అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు పుట్టంగానే వేరే మతస్థుడు వాళ్ళ ఖురాన్ గురించి, వాళ్ళ బైబిల్ గురించి చెప్పినట్టు మనం కూడా మన ధర్మం గురించి పుట్టంగానే చెప్తే ఈరోజు మనకి ఆ రోజులు రావు. మనం చెప్పకపోవడం వల్ల వాళ్ళకి మన ధర్మం ఏంటంటే ఏందో తెలుస్తలేదు. అట్లా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫ్రెండ్షిప్ కానివ్వండి, కాలేజ్లలో ఫ్రెండ్షిప్ కానివ్వండి, జిమ్లలో ఆ వేరే రిలేషన్స్, వాళ్ళకి వేరే వాళ్ళ మతం, మా మతం ఇలాంటిది, మీ మతం అలాంటిది అని చెప్తున్నారు. మన మతం అంటేనో ఏందో తెలియదు వాళ్ళకి. మన మతం అంటే ఏందో తెలియనప్పుడు వేరేవాడు వాళ్ళ మతం గురించి చెప్పినప్పుడు ఎట్లయినా నిజాలు నమ్ముతారు వాళ్ళు. ముందు మన పేరెంట్స్ కూడా మన మతం అంటే ఏందో, మన ధర్మం అంటే ఏందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని కోరుతున్నాం. అయితే చూసుకోవచ్చు, మనం ఇక్కడ హనుమాన్ విగ్రహాన్ని అయితే ఇంతకుముందు శోభయాత్రకు ముందు కూడా హనుమాన్ విగ్రహానికి అయితే ఇక్కడ హోమం చేయడం జరిగింది. హనుమాన్ విగ్రహాన్ని కూడా ఇక్కడ మొత్తం తీసుకురావడం జరుగుతుంది. గౌలిగూడ హనుమాన్ టెంపుల్లో ఉన్న హనుమాన్ మూర్తి ఏదైతుందో ఆ మూర్తిని కూడా ఇప్పుడు ఈ రథంలో రథం పైన ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచే ఈ శోభయాత్రను కూడా తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు కూడా శోభయాత్ర సాగుతుంది. దాదాపు 12 కిలోమీటర్లుగా సాగుతున్న ఈ శోభయాత్రలో 168 ప్రాంతాల నుంచి కూడా అందరూ హనుమాన్ భక్తులతో పాటు హిందూ భక్తులు కూడా చాలా ర్యాలీగా వచ్చి తాడ్బండ్ వరకు కూడా శోభయాత్ర అయితే నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి హిందూవాణి మహేష్ ఉన్నారు, బజరంగ్ దళ్ మహేష్ ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు చూసుకున్నాము, శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీ మీద కూడా కొన్ని దాడులు కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే అట్లాంటివి జరగవు. అప్పుడు వేరే, ఇప్పుడు వేరే. సో ఇలాంటి దాడులు జరగవు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ మంచిగా చేస్తుంది కాబట్టి ఇలాంటి దాడులు జరగవని. అంటే మొన్న వేరే రాష్ట్రంలో చూసినప్పుడు రంజాన్ అప్పుడు మన వాళ్ళు పువ్వులు వేస్తే, మొన్న శ్రీరామనవమి యాత్ర తీసినప్పుడు కూడా వాళ్ళు రాలేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇట్లా హిందువులు అంటే కూడా ఒక మతానికి ఎందుకు అట్లా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు? వాళ్ళకి పత్తరబాజీ చేయడం వాళ్ళ మతంలో ఉంది కాబట్టి వాళ్ళు అట్లాంటి సంఘటనలు చేసి దేశంలో శాంతి భద్రతలు ఖరాబ్ చేయడానికి చూస్తారు. సో ఈరోజు మాత్రం అలాంటివి జరగవు. ఎందుకంటే బజరంగ్ దళ్ తీస్తుంది కాబట్టి. సో బజరంగ్ దళ్ పేరినగానే భయపడతారు. సో రాలేయడానికి ఇంకా ఆలోచన కూడా వేయరని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే లవ్ జిహాద్ పేరు మీద కానీ అట్లాగే కొన్ని ఫ్రూట్స్లలో కూడా ఇంజక్షన్లు ఇస్తున్నారని చెప్పేసి కూడా చాలా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. అది ఫుడ్ జిహాద్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్రూట్స్కి కూడా ఇంజక్షన్ ఇచ్చేసి హిందువులకు పిల్లలు పుట్టకుండా వేస్తారు. ఇంతకుముందు బిర్యానీలలో టాబ్లెట్లు వేస్తుండే. సో ఇప్పుడు చూసుకోవచ్చు, ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చినాయి. TV9లో చూపెట్టారు, చాలా ప్రముఖ మీడియా ఛానల్స్లో కూడా చూపెట్టడం జరిగింది. సో హిందువులు ఆలోచించాలి ఎక్కడ కొంటున్నాం అనేది. హిందువులు దగ్గర ఉంటే మనం బాగుపడతాం. లేకపోతే
ఇతర మతస్థులు ఎవరు ఉంటే మాత్రం పిల్లలు పుట్టకుండా ఉంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు హిందూ మతం పైన చాలా దాడులు జరుగుతున్నాయి. మనం రాబోయే పిల్లలకు హిందూ మతం గురించి చెప్పాలంటే వాళ్ళు ఎట్లా అంటే ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవాలి? ఖచ్చితంగా పేరెంట్స్ మన వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచే గుడికి పంపాలి. కుక్కని పట్టుకొని బాత్రూమ్ తీసుకునే టైం ఉంటుంది, కానీ పిల్లలను పట్టుకొని గుడికి తీసుకునే టైం ఉండదు మన తల్లిదండ్రులకి. నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీ పిల్లలని గుడికి తీసుకువెళ్ళండి, అంతేగాని కుక్కల్ని బాత్రూమ్కి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. పిల్లల్ని గుడికి తీసుకుపోతే వాళ్ళు ధర్మం పట్ల నడుస్తారు, అంతేగాని మీ కుక్కలను బాత్రూమ్కి తీసుకుపోతే ఆ కుక్కలు ఏం కావు అని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే మొత్తం ఎన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ నుంచి శోభయాత్రలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు కదా, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? యావత్ మన భాగ్యనగర్ నలుమూలల నుంచి వస్తారు. సో దగ్గర 3-4 లక్షల మంది రానికే వీలుంది. ఈసారి 2 లక్షల దాకా బైక్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను. अभी क्या है कि इसे भाग्यनगर आज पूरा भगमा में हो चुका है. हर गली मोहल्ले कस्बों से हर बजरंग दल का एक ही सिद्धांत के साथ में चल रहे हैं कि जय श्री राम का नारा, जय हनुमान बजरंगबली का रूप. हनुमान चालीसा में कहते हैं राम काम करीबे को आतुर, प्रभु चरित्र सुन बे को रसिया. इसलिए आज हमारा बजरंगी हर हिंदू सनातन धर्म के लिए अग्रिम पंक्ति में ठहरा है. हम जिहादी मानसिकता वालों को, लव जिहादियों को, भूमि जिहादियों को, देश के दुश्मनों को मुंह तोड़ जवाब देने के लिए आज हर गली मोहल्ले से हमारा बजरंगी निकल रहा है. और जो ये परिवारवादी राजनीति के कुछ दल जो एक तुष्टिकरण की राजनीति करके जिहादी मानसिकताओं की गुलामी करते हैं, हमारे मंदिरों में मांस के टुकड़े पकाते हैं, और जो हमारे वहाँ जाके टॉयलेट करने वालों को ये क्या कहते हैं, वो पागल है. अरे वो जाके किसी मस्जिद में तो टुकड़ा नहीं फेंकता मांस का, वो मस्जिद में जाके तो टॉयलेट नहीं करता. और ये प्रशासन, ये राजनीतिक जो तुष्टिकरण करने वाले हैं, इनको मुंह तोड़ जवाब देने के लिए पूरे भारतवर्ष के साथ में हमारी तेलंगाना की जनता, भाग्यनगर की जनता आज इन तुष्टिकरण की राजनीतिक करने वाले राजनीतिक दलों को मुंह तोड़ जवाब देने के लिए तत्पर है. आजकल लव जिहाद भी ज़्यादा बहुत हो रहा है, और जिम वाले और फ्रूट बेचते हैं उसमें भी थोड़ा वो केमिकल लगा के बेच रहे बोल के बहुत बाहर आ रहे ना, इसके जो क्या बोलते हैं आप? ये जो सरकार है तेलंगाना में, ये जिहादी मानसिकता की गुलाम सरकार है, इसलिए उनको शरण दे रही है उन लव जिहादियों को, भूमि जिहादियों को, देश के द्रोहियों को, इसलिए वो आ रहे हैं. मैं आपको पहले ही बताया, इसलिए ये जिहादी मानसिकता वाले हमारे मंदिरों में टुकड़े फेंकते, मांस के पत्थर फेंकते, और हम बजरंगी ने आज छान लिया है ऐसे लव जिहादियों को मुंह तोड़ जवाब देने के लिए हमारा बजरंगी हर घर से निकलेगा. ये कहते हैं ना बाबर अकबर की नाजायज औलादें कि हम वो निकलेंगे अफजल तेरी, परंतु हम बजरंगी ने ठान लिया है इस भारतवर्ष की भूमि से इन लव जिहादियों को, इन जिहादी मानसिकता को खत्म करके हम संकल्प लेंगे. इसलिए हम सनातनियों को विशेष आपके चैनल के माध्यम से कहना चाहता हूं कि हमें जनसंख्या बढ़ाना है, और सनातन संस्कृति और हमारे भारत के लोकतंत्र को मजबूत करने और सुरक्षा करने के लिए हम हिंदुओं को जनसंख्या भी बढ़ाना पड़ेगा. और हर युवाओं को बजरंग दल, राष्ट्रीय सेवक संघ, विश्व हिंदू परिषद और आरएसएस की शाखाओं को जाके मजबूत बनना पड़ेगा, तो ही हमारा देश बचेगा, हमारा सनातन संस्कृति बचेगी, हमारे भारत का लोकतंत्र बचेगा. जय हिंद. कुछ लोग बोल रहे हैं कि भारत माता की जय नहीं बोलना बोल के कुछ लोग बोल रहे हैं. परसों देखा है कि पेट्रोल पंप में एक आदमी आके पेट्रोल दे तो मैं भारत माता की जय नहीं बोलना बोल के बोले उन्हें. ऐसे कमीने जिहादी मानसिकता वालों को कहना चाहता हूँ, अगर तुम भारत माता की जय नहीं बोल रहे हो तो यहाँ से चले जाओ. क्यों? क्या नापाक पाकिस्तान को भी हम वापस लेंगे. अगर जाना है तो बेटे ईरान में जाओ और बम का शिकार बन के रह जाओ. भारत इस देश में रहना है तो वंदे मातरम भी गाना होगा, भारत माता की जय भी बोलना होगा, और सनातन संस्कृति के आधार पे. क्यों? क्या मैं आपको बताना चाहता हूँ, देश आज़ाद हुआ भारत और पाकिस्तान, भारत में सनातन संस्कृति थी तो इसलिए सबको रोजगार मिल रहे थे. इसलिए जिहादी मानसिकता वाले सुअर की तरह बच्चा पैदा करते थे. जिस हम सनातनी ठान लेंगे कि इन जिहादियों से माल लेना बंद कर देंगे, सामान लेना बंद कर देंगे, तो ये कुत्तों की मौत भिखारियों की तरह मरेंगे. ये सनातन धर्म संस्कृति है बोल के ये जिंदे रहते. अब नापाक पाकिस्तान को देख लो, वहाँ कटोरा लेके भीख मांग रहा, कोई भीख देने वाला नहीं मिल रहा है. इसलिए जहाँ सनातन है वहाँ रोजगार है, जहाँ जिहादी मानसिकता है
वहाँ बेरोजगारी है। ये मैं आपके चैनल के माध्यम से खुला चैलेंज देता हूँ विश्व लेवल पे, जहाँ भारत सनातन संस्कृति है, भारत आज विश्व गुरु की ओर बढ़ रहा है। आज सनातनियों ने एक होकर वोट दिया तो आज मेरा देश कितना मजबूत है। आज भारत का विश्व गुरु बनने जा रहा है हमारा देश। आज देख लो, जहाँ तिरंगा झंडा लगा हुआ है, इतने खाड़ी क्षेत्र में युद्ध चल रहा है, परंतु जहाँ तिरंगा लगा हुआ है उस जहाज को निकलने दे रहे हैं। और जो नापाक पाकिस्तान का वो जो ग्रीन कलर का झंडा लगा था, बोले रे बेटा चोर, कुछ तो चोरी का सामान लेके जा रहा होगा। और भारत वालों को कहते हैं कि आइए हम तुम्हारा सम्मान करते हैं, तुम स्वाभिमान से जीने वाले व्यक्ति है। पूरे विश्व में मनुष्य जीवन देने वाले सनातनी है। इसलिए सनातन धर्म को पूरे विश्व में सनातनियों की मांग है। जहाँ सनातन है वहाँ रोजगार है, जहाँ सनातन घटा वहाँ बेरोजगारी बढ़ी है। लव जिहाद, घटियापान, दारू, शराब ये विदेशियों ने लाई है। सनातन आप देख लो, हम सनातनियों को कहते हैं कि जातिवाद, आप देख सकते हैं जात पे न पात पे सब हिंदू एक है और एकता अखंडता के साथ में रैली लेके निकल रहे हैं। जय श्री राम, जय कन्हैया। అయితే మొత్తానికి దాదాపు 2-3 లక్షల మంది కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటారని చెప్పేసి కూడా బజరంగ దళ్ కార్యకర్తలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ చూసుకోవచ్చు, మొత్తం ఇక్కడ గౌలిగూడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఎవరైతే ఉన్నారో చాలా హిందూ భక్తులు కానీ హనుమాన్ భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం ఇక్కడ హనుమాన్ శోభయాత్రలో భాగంగా హనుమాన్ విగ్రహాన్ని అయితే రథం పైన ఎక్కించడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరారు. తాడ్బండ్ హనుమాన్ మందిర్ వరకు కూడా ర్యాలీగా బయలుదేరుతున్నారు. మొత్తానికి ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తామని చెప్పేసి కూడా పోలీసులు కూడా భరోస్తున్నారు. శాంతియుతంగా ర్యాలీలో పాల్గొనాలి, ఎట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయొద్దని చెప్పేసి. కానీ ఇప్పటికే సిపి కమిషనర్ ఎవరైతే హైదరాబాద్ కమిషనర్ ఉన్నారో వాళ్ళు సజ్జనార్ కూడా ఇప్పటివరకే చెప్పడం జరిగింది. అయితే కేవలం ఒక హైదరాబాద్, సైబరాబాద్తో మల్కాజ్గిరి 3 కమిషనరేట్ల పరిధిలో యాత్ర సాగనుండడంతో 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీసులు కూడా పటిష్టమైన గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గౌలిగూడ, హైదరాబాద్.